ఒక పథకం ప్రకారం తినుబండారాలలో ఒక రకమైన మాదక ద్రవ్యాన్ని కలిపి అది మళ్లీ మళ్లీ తినాలన్న కోరికను నరనరాన ఎక్కించే సరికొత్త వ్యాపారం ఇప్పుడు కదం తొక్కుకుంటూ పసిపిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి వాళ్లను వ్యసనపరులుగా మారుస్తోంది. ఇలాంటి ముఠాలు పలు నగరాలలో ఇప్పుడు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రగ్స్ను ఒక పథకం ప్రకారం లేబుల్స్ లేని చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్లో కలిపి అవి తినే పిల్లలలో డ్రగ్ ఎడిక్షన్ పెంచుతున్నారు. కొన్ని నగరాలలో అవి తినకపోతే ఇక ఉండలేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల అసలు సంగతికొస్తే చిన్నపిల్లలు ఎక్కువగా చిరుతిండిని తినడానికి బాగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ విషయం అయితే చెప్పనవసరమే లేదు. అవి కొనేదాకా ఊరుకోరు. అయితే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని అదే పనిగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ కొనివ్వడం మంచిది కాదు. పిల్లలకు కొనిచ్చే ఐస్ క్రీమ్స్, చాక్లెట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని విషయాలు తెలిస్తే మీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు తినే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్లలో డ్రగ్స్ కలుపుతున్నారు. చెన్నై మహానగరంలో డ్రగ్స్, చాక్లెట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. స్కూల్స్, కాలేజీల దగ్గర డ్రగ్స్, చాక్లెట్స్ అమ్ముతున్నారని వస్తున్న వార్తల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్లో రైడ్ నిర్వహించగా ఊహించని రీతిలో అక్కడ చాక్లెట్స్ దర్శనమిచ్చాయి. వాటిని చూసి అధికారులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డ్రగ్స్ మిక్స్ చేసి అమ్ముతున్నారనే అధికారుల అనుమానం నిజమైంది. ఎందుకంటే అక్కడున్న జెల్లీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్లలో వేటికి కూడా లేబుల్స్ లేవు. అలాగే అక్కడ పెద్ద మొత్తంలో జెల్లీలు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్కి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా అసలు ఇలా లేబుల్స్ లేని ఐటమ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు అనే అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.